రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గొడవ నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయన భార్యకే కేటాయించగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని నవీన్ యాదవ్‌గా కేటాయించారు. సో, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలో ఒక లొల్లి మొదలైంది. ఈ లొల్లి ఇప్పట్లో సర్దుబాటు అవుతుందా? సద్దుమణుగుతుందా? లేదా? అనేది ఇంకా తేలాల్సుంది. ఈ 2 ప్రధాన పార్టీలు ఇలా కొట్లాడుకుంటుంటే, మూడో పార్టీ బీజేపీ మాత్రము ఇంకా తమ అభ్యర్థి ఎవరో తేలక కొట్టుకుంటోంది ప్రస్తుతానికి. ఇప్పుడు బీజేపీకి కమల అభ్యర్థి ఎవరు అనే ఒక క్వెషన్ అక్కడ కొనసాగుతుంది. దాని మీద తీవ్రమైన అసంతృప్తి గూడా వ్యక్తమవుతుంది. ఎందుకు అంటే, అక్కడ ప్రస్తుతానికి లెంకల దీపక్ రెడ్డి నేనే అభ్యర్థినని గత కొన్ని రోజులుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన కిషన్ రెడ్డికి సన్నిహితుడు. గ్యారంటీగా నాకే టికెట్ వస్తుంది, నేనే పోటీ చేస్తాను అన్న నమ్మకంతోటి ఉన్నాడు. కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రచారంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత కీర్తిరెడ్డి పేరు బయటికి వినిపించింది. సునీత మహిళ కావడంతోటి ఆమె మీద కీర్తిరెడ్డి ఉండడం వల్ల ఎక్కువ మహిళల ఓట్లు, సానుభూతి, తిట్టుకోవడానికి బాగా పనికొస్తుంది అన్న పేరుతోటి ఆమె పేరు కూడా బయటకొచ్చింది. ఆకుల విజయ్ పేరు కూడా వినిపించింది. ఆమె కూడా నేను పోటీలో ఉన్నానని అనుకుంటున్నారు. అదే విధంగా వీరపనేని పద్మ ఆమె పేరు కూడా గట్టిగానే వినబడుతుంది. ఇట్లా మహిళలు ముగ్గురు పేర్లు వినబడుతున్నాయి. వీరితో పాటు సుభాష్ అనే అభ్యర్థి పేరు, ఈయన కూడా పోటీలో ఉన్నాను అని చెప్తున్నారు. ఆయన పేరు కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 5 అభ్యర్థుల పేర్లలో ఈ పేర్లు కొనసాగుతుండగా తాజాగా బొంతు రామ్మోహన్ పేరు వినిపించింది. ఈ బొంతు రామ్మోహన్ ప్రస్తుతానికి బీజేపీ పార్టీలో లేడు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించి తాను పోటీలో ఉన్నట్టు గతంలో ఆయన ప్రకటించుకున్నారు. అదే విధంగా ఆయన పేరు మీద అనేక వార్తలు వచ్చినాయి. ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక ఫుల్ పేజీ యాడ్ కూడా ఇచ్చాడు. మేమెంతో మాకంతా అంటూ. ఆయన పేరు కూడా లాస్ట్ చివరి లిస్ట్ లో బీసీ అభ్యర్థుల జాబితాలో అంజన్ కుమార్ యాదవ్, రామ్మోహన్, అదే విధంగా నవీన్ యాదవ్ పేర్లు వచ్చినాయి. ఆ ముగ్గురిట్లలో ఒకరికి కేటాయించారు. బొంతు రామ్మోహన్ తనకు రాకపోవడం పట్ల ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు. బీజేపీలో నుంచి వస్తుందని అరవింద్ కుమార్ ఆయన బయటికి ఒక లీక్ చేయడము, అది మొత్తం సంచలనంగా మారింది. ఇంత జరుగుతున్న బీజేపీ పార్టీలో ఉలుకు పలుకు లేదు. ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థిని పేరు ప్రకటించలేదు. ఒకవైపు సునీత నెల రోజుల నుంచి ప్రచారంలో ఉన్నది. నవీన్ యాదవ్ ప్రచారంలో బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయనకు నటుడు సుమన్ కూడా ఆయనకు అభ్యర్థిత్వాన్ని మద్దతు పలకడం జరిగింది. ఆయన గెలుస్తాడని ఆశిస్తున్నారు. మరోవైపు కమల దళాధిపతులు మాత్రం ఇంకా మేము 2-3 రోజులలో మా అభ్యర్థిని కేటాయిస్తాము, మా అభ్యర్థి పేరు ప్రకటిస్తాము, మా అభ్యర్థిని గెలిపించుకుంటాము, జూబ్లీహిల్స్ యొక్క గిఫ్ట్ ని కేంద్రానికి అందజేస్తాము అని ఆ అధ్యక్షుడు రామచంద్రరావు, అదే విధంగా మిగిలిన నాయకులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ లెంకల దీపక్ రెడ్డి ఇంతమంది పేర్లు రావడం, అందరి పేర్లు ప్రకటించిన నెల రోజుల్లో నవంబర్ 11వ తారీఖు కరెక్ట్ నెల రోజుల్లో ఎన్నికలు పూర్తయిపోతాయి. ప్రచారంలో ఇంకా ముందటికి ఉండాల్సింది ఎవరి పేరు తెలుస్తుందో తెలవక, ఎవరి పేరు ప్రకటిస్తారో తెలవక, వాళ్ళు మేము ముందటికి వెళ్ళాలన్నా లేదా అనే అయోమయంలో బీజేపీ ప్రచారంలో కంప్లీట్‌గా వెనకబడిపోయింది. ఇది ఇలా ఉంటే బీజేపీ కావాలని తమ అభ్యర్థిని పెట్టడం లేదని ఒకవైపు బీఆర్ఎస్, ఇంకోవైపు కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు అంటున్నారు. కాంగ్రెస్‌తో కుమ్ముక్కయింది. బీఆర్ఎస్‌ను మొత్తము లేకుండా చేస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు 2 జాతీయ పార్టీలు ఇక్కడ ఉంటాయి. బీఆర్ఎస్ అనేది పోతది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది. అదే విధంగా బీజేపీని కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్ముక్కని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తున్నది. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్ముక్కయ్యి మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుమ్ముక్కై బీజేపీని ఓడించడానికి పనిచేస్తున్నాయి. అందుకనే వాళ్ళు అభ్యర్థిని పెట్టడం లేదని చేస్తున్నాయి. మొత్తానికి బీజేపీ ఎవరితోటో ఒకరితోటి కుమ్ముక్కయింది అనేది వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్న నేపథ్యంలో అసలు బీజేపీ కుమ్ముక్కయిందా? ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తుందా? అభ్యర్థి బలమైన, ఎందుకంటే మాధవీలత కూడా ఇక్కడ ఒక అభ్యర్థిగా ఉన్నారు. మాధవీలత నన్ను పోటీ చేస్తే వాళ్ళ అంతు తేల్చి వస్తాను. ఒకవైపు అసదుద్దీన్ మీద పోటీ చేశారామె. అసదుద్దీన్ మీద పోటీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా, కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్న అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని, అసదుద్దీన్ అభ్యర్థిని ఇద్దరిని ఏకపక్షంగా నేను కొట్టేసి వస్తానని మాధవీలత చెప్తున్నారు. అయినా కూడా వీళ్ళు ఇప్పటి వరకు
అభ్యర్థిని ప్రకటించుకోవడానికి ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏమనంటే అధిష్టానం అంటారు, కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లాంటి పెద్ద లొల్లి ఉంటదనుకుంటే కాంగ్రెస్ పార్టీని మించిపోయింది అభ్యర్థుల విషయంలో, కేటాయింపుల విషయంలో, ప్రచారం విషయంలో వెనకబడిపోవడంలో ఈరోజు బీజేపీ. మళ్ళా మేము బలంగా ఉంటున్నాం అంటూనే ఈరోజు వాళ్ళ యొక్క బలమైన అభ్యర్థిని ప్రకటించుకోలేక కమలం నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఇంతకు ఈ కమలం గత ఎన్నికల్లో కూడా 3వ ప్లేస్‌లో ఉన్నది. ఒకసారైతే స్వతంత్ర అభ్యర్థి కంటే కూడా ఎనక ఉన్నది. 25,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. మాకు ముస్లింలు ఓట్లేస్తామంటున్నారు. ఇన్ని చెప్తున్నప్పటికిని అభ్యర్థిని ప్రకటించుకోవడానికి భయపడుతుంది. ఈ భయం మరి నిజంగానే ఈసారి 3వ ప్లేస్‌కి తీసుకెళ్తదా? 1వ ప్లేస్‌కి తీసుకెళ్తదా? చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.